అంటే విశ్వ గారు, అంటే గతంలో మీరు బేబీ సినిమాను వదులుకున్నారు కదా, అంటే ఆ సినిమా కూడా కొద్దిగా కల్ట్ సినిమా. అంటే మీరు చేయనని అంటే చేసి అప్పుడు చెప్పారు కదా, మాట్లాడారు కదా. అవును. సో ఆ తర్వాతనే ఈ కథను మీరు క్రియేట్ చేసుకోవడం జరిగింది, అంతకు ముందు చేసుకున్నారు? అసలు సంబంధం లేని టాపిక్ దానికి నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా, ఆ సినిమాకి మీరు ఎందుకు లింక్ పెట్టి అడుగుతారో నాకు తెలియదు, కానీ దానికి సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు. నేను ఇది అంటే బేబీ అనేది కల్ట్ మూవీ, దాంట్లో కూడా డ్రగ్స్ పైన కొంత చూపించడం జరిగింది, అది అందుకని నేను అడిగాను. అది నాది కూడా కల్ట్ సార్. సార్ దీంట్లో డ్రగ్స్ అంటున్నారు, వైలెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫ్యామిలీ చూడొచ్చా? సి మేడం, వైలెన్స్ పక్కన పెడితే మనం నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ మారడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అదే అంటున్నా, ఇది కాకుండా ఇంకో లేరు ఉంది సినిమాకి, అది వెన్ యూ కమ్ యూ విల్ వాచ్ ఇట్, డెఫినెట్లీ అందరు చూడగలిగే సినిమానే ఉంటుంది. విశ్వక్ గారు, హియర్ అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ నేషనల్ కంట్రోల్ అదే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, 35% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ గ్రౌండ్ లెవెల్ లేయర్స్ లో చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో ఆ ఎడిక్షన్ ఏమైనా మాఫియా అని మీరు ఈ సినిమాలో చూపించబోతున్నారా? మాఫియా అని కాదు, డెఫినెట్లీ దాన్ని గ్లోరిఫై చేయకుండానే ఉంటుంది. వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్ ఆర్ లైక్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఇట్. అండ్ డెఫినెట్లీ చూద్దాం, 10 మంది మారినా మంచిదే కదా. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ థింగ్ టు సే ఇన్ ద ఫిల్మ్. సార్ అన్నట్టు చెత్త అంతా చూపించి సార్ లాస్ట్ కి సే నో టు డ్రగ్స్ అన్నట్టు అయితే ఉండదు. విశ్వక్ గారు, లాస్ట్ టైము నివేత పేదరాజ్ గారు ఒక మాట చెప్పారు, అంటే లోకేష్ కనకరాజు లాగా ఒక స్టైలిష్ మూవీగా తీస్తూ ఒక యూనివర్సల్ క్రియేట్ చేయాలని మీరు చెప్పారని చెప్పారు. సో అలాంటి స్టైలిష్ మూవీ ఇందులో కనిపించే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఇది చాలా స్టైలిష్ ఫిల్మ్ సార్, కాకపోతే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ లెక్క కాకుండా మా సినిమా లెక్క ఉంటుంది. తన అంది ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్. విశ్వ గారు, క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఒకటి ఉంది గామి అని, మీరు 2 years బ్యాక్ అనౌన్స్ చేశారు సార్. సో దాని అప్డేట్ ఇప్పటి వరకు ఏం రాలేదు, దాని తర్వాత ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చేసినాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామి? అది ఇప్పుడు ప్రస్తుతం యూవి వంశన్ రిలీజ్ చేస్తారు, యూవి క్రియేషన్స్ లో రిలీజ్ అవుతుంది. సో కాపీ రెడీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది. యాక్చువల్లీ వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ రోజు, దాని టీజర్ సడన్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్. సినిమా రెడీ అయిపోయింది, కాపీ రెడీ ఉంది. నేను అసలు సడన్ గా దిగుతుంది అది ఒకటి. విశ్వక్సేన్ గారు, సార్ లంకల్ రవిని ఎప్పుడు చూపిస్తున్నారు? లంకల్ రత్న లంకల్ రత్నాన్ని ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ లిప్ ఇయర్ లో మ్యారేజ్ ప్రపోజల్ ఏమన్నా ఉన్నదా? నాకు 28 years పెళ్లి చేసేస్తుంది సార్, చైల్డ్ మ్యారేజ్ చేయకండి సార్. లిప్ ఇయర్ కదా, మళ్ళీ 4 years ఒకసారి వస్తుంది. లిప్ ఇయర్ మిస్ అవుతే మళ్ళీ లీప్ ఇయర్ ఎందుకంటే యాక్చువల్ సినిమా Feb 29th రోజు జరుగుతుంది, దానికే హింట్ ఇచ్చినుండే. అండ్ లంకల్ రత్నానేమో శివరాత్రి రోజు వస్తుండు. అండ్ పెళ్ళి అంటారా చూద్దాం, సడన్ గా అయిపోతుంది. పెళ్ళి వచ్చినాక అక్క వచ్చి ఆగదంటారు కదా, అయితే అవుతుంది, కాకపోతే 5-6 సంవత్సరాలు కాదు.